ఈ చలికి వేడి వేడిగా ఇలా సూప్ చేసుకొని తాగితే ఉంటుంది. ఆ ఫీలే వేరే లెవెల్ కదా! పొట్ట చాలా ఫుల్‌గా ఉంటుంది. రోజు డల్‌గా కాకుండా చాలా ఎనర్జీతో స్టార్ట్ చేయొచ్చు. అదే విధంగా ఇది చాలా హెల్తీ సూప్ కూడా. ఈ హెల్తీ సూప్‌ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసి అవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ వేసుకోవాలి. కూరగాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఈ సూప్ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టుకొని కూరగాయ ముక్కల్ని ఒక 50% వరకు మగ్గించుకోవాలి. ఇందులో కూరగాయ ముక్కలు మొత్తం ఉడకనవసరం లేదు. 70% వరకు ఉడికితే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సూప్‌కి తగినంత వాటర్ ఏసుకొని కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని అవి మరిగేంత సేపు పక్కన ఒక బౌల్‌లో 2 స్పూన్స్ రాగి పిండి వేసుకొని, అందులో వాటరేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న రాగి పిండిని మరుగుతున్న వాటర్‌లో వేసి వెంటనే ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేస్తే ఈ సూప్ టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మీకెలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.